ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ కార్పొరేషన్ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ ఆరోపించారు. కాకినాడలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పర్యటించారు. డిఆర్డీఏ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎస్సీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా దళితులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీల నిధులను దారి మళ్లించి దళిత ద్రోహిగా మిగిలిపోయారని మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్కు సీఎం చంద్రబాబు 300 కోట్లు కేటాయించారని అన్నారు. ఈ నిధులతో అర్హులైన ఎస్సీలకు త్వరలోనే యూనిట్లను అందజేస్తామని చెప్పారు. గతంలో రుణాలు తీసుకున్న లబ్ధిదారుల నుంచి బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్లు కొల్లబత్తుల అప్పారావు, దానం లాజరబాబు, చెల్లు అశోక్, ముద్దామణి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె సత్యవతి, తాళూరి రాజు, తెలుగుదేశం నాయకులు సీకోటి అప్పలకొండ, బంగారు సత్యబాబు, రామేశ్వరరావు, పిట్టావర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏమైందంటే గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దాదాపు మ్యాక్సిమం శాసనసభ్యులు వారికి మనం ఇచ్చిన యాక్షన్ ప్లాన్ వారికి సఫిషియెంట్గా అనిపించలేదన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-wheeler కార్స్ ఉన్నాయనుకోండి, మనం మండలానికి ఒకటి ఇచ్చాం, అంటే మనకి బడ్జెట్ లోబడి మండలానికి ఒకటి ఇచ్చాం. ట్రక్స్ కూడా అలాగే ఇవ్వడం జరిగింది, 4-wheeler ట్రక్స్. సో వాటిని బేస్ చేసుకొని వారు ఏం చేశారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం కూడా వారు ఇచ్చారు. మీరు ఒక్కొక్క ఆటో ఇస్తే ఎస్సీ కార్పొరేషన్ తరపు నుంచి మేము ఎంతమందికి ఇవ్వాలి, సో కాబట్టి ఇంకా ఇంక్రీజ్ చేసి ఇవ్వండి అని వారు ముఖ్యమంత్రి గారిని అడగడం. దాని తర్వాత అంటే అప్లికేషన్ తీసుకుని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాల్సిన స్టేజ్లో దీన్ని నిలుపుదల చేయాల్సిందే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అంటే మౌఖికంగా. ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ చేసిద్దాము, మనం ఏదైతే మా శాసనసభ్యులు చెప్పున్నారో వారి వినతికి స్పందనగా వారు చెప్పింది మనం ఇంకా ఎక్కువ చేసిద్దాము, ఈ బడ్జెట్ తోటి ఎంతవరకు ఇవ్వగలుగుతాం కాబట్టి బడ్జెట్ ఇంక్రీజ్ చేద్దాం. ఖచ్చితంగా ఈ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ యూత్ బెనిఫిట్ అయ్యే విధంగా మనం యాక్షన్ ప్లాన్ కొంత తయారు చేద్దాం, ఒక యూనిఫామ్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మనం దాన్ని అంటే అది క్యాన్సిల్ చేయలేదు, దయచేసి మనసులో పెట్టుకొని క్యాన్సిల్ చేయలేదు. అది ఎప్పుడైనా సరే అంటే రాబోయే 1-2 నెలల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ డేటా మొత్తం కూడా ఎస్సీ కార్పొరేషన్లో భద్రంగా ఉంది. ఎవరైతే సమయం తక్కువ ఉండి చేసుకోలేకపోయినారో వారికి మరలా మనం దాన్ని రీఓపెన్ చేసినప్పుడు మరలా కొంత సమయం ఇచ్చి కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే దానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. 3 విభాగాలు చేసినారు, ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు. సో అలాంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 340 కోట్లు ఇంటీరియం బడ్జెట్లో మనకు కేటాయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసాం. అది ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్. మనం అది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్లో ఉన్నట్టుగా భావించండి, ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నాం, వాటిని రద్దు చేయలేదు. మరలా కొత్త అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోలేకపోయినారో వారికి కూడా మనం సమయం ఇచ్చి వారికి కూడా అవకాశం కల్పిస్తాం.